ఎల్ఐసి రిక్రూట్మెంట్ 2024 ఎల్ఐసిలో జూనియర్ అసిస్టెంట్ వేకెన్సీస్కి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అండి. సో ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో టోటల్ వేకెన్సీస్ వచ్చేసి 12 వేకెన్సీస్ ఉన్నాయి అండ్ తెలంగాణలో 31 వేకెన్సీస్ ఉన్నాయి. ఆల్ ఓవర్ ఇండియా టోటల్ 200 వేకెన్సీస్ ఉన్నాయి. ఎల్ఐసి హెచ్ఎఫ్ఎల్ రిక్రూట్మెంట్ 2024 ఎల్ఐసిలో జూనియర్ అసిస్టెంట్ వేకెన్సీ. సో ఇక్కడ వేకెన్సీ వచ్చేసి స్టేట్ వైజ్ ఉంది అండ్ ఎగ్జామినేషన్ కూడా స్టేట్ వైజ్ ఉంటుంది. సో స్టేట్ ఫ్రమ్ వేర్ ది క్యాండిడేట్ విల్ అపియర్ ఫర్ ఇంటర్వ్యూ అండ్ క్యాండిడేట్స్ ఆర్ ఫాలోడ్ టు అప్లై ఫర్ ది వేకెన్సీ ఆన్ వేకెన్సీ ఆఫ్ ది స్టేట్. సో ఇక్కడ మనకు ఆంధ్రప్రదేశ్లో టోటల్గా 12 వేకెన్సీస్ ఉన్నాయి అండ్ తెలంగాణలో 31 వేకెన్సీస్ ఉన్నాయండి టోటల్ వేకెన్సీస్. అండ్ ఇక్కడ ఎల్ఐసి ఇక్కడ స్టార్టింగ్ డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి 25/7/2024, లాస్ట్ డేట్ అప్లై 14th of August 2024. ఆన్లైన్ ఎగ్జామినేషన్ మాత్రం సెప్టెంబర్లో ఉండడం జరుగుతుంది. సెప్టెంబర్లో ఆన్లైన్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. సో ఇక్కడ టెంటేటివ్ డేట్స్ ఇచ్చారు జూనియర్ అసిస్టెంట్ వేకెన్సీస్కి ఎల్ఐసిలో. అండ్ ఇక్కడ పే స్కేల్ వచ్చేసి ఇన్హాన్స్ శాలరీ ఇక్కడ సిటీస్ 1, 2, 3 కేటగిరీ చేశారు. సో అరౌండ్ 32 to 35,200 వరకు ఉంటుంది పే స్కేల్. 32,000 to 35,000 వరకు ఉంటుంది. సో ఇక్కడ దిస్ ఇంక్లూడ్స్ బేసిక్ పే, హెచ్ఆర్ఏ అండ్ అదర్ బెనిఫిట్స్ యాజ్ వెల్. సో ఇక్కడ క్వాలిఫికేషన్ వచ్చేసి ఈ 200 వేకెన్సీస్కి జూనియర్ అసిస్టెంట్ వేకెన్సీస్కి ఏజ్ క్రైటీరియా, సో ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసి 21 years ఇస్ ద మినిమం ఏజ్ క్రైటీరియా, 28 years ఇస్ ద మ్యాక్సిమం ఏజ్ క్రైటీరియా. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కట్ ఆఫ్ డేట్ ఇంకా ఏజ్ కట్ ఆఫ్ డేట్ వచ్చేసి 7/1/7/2024. అండ్ ఇక్కడ క్వాలిఫికేషన్ కావాల్సిన అర్హత వచ్చేసి చదవాలి. గ్రాడ్యుయేషన్ వచ్చేసి ఇన్ ఎనీ యూనివర్సిటీ. సో డిగ్రీ చేసి ఉండాలి, డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లిన్ ఫ్రమ్ యూనివర్సిటీ బై అండ్ రికగ్నైజ్డ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లేదా ఎనీ ఈక్వలెంట్ డిగ్రీ. ఇంకా కోర్స్ కంప్లీటెడ్ త్రూ కరెస్పాండెంట్ డిస్టెంట్ పార్ట్ టైం కోర్సెస్ వాళ్ళు ఎలిజిబుల్ కాదండి, ఫుల్ టైం డిగ్రీ చేసి ఉండాలి. అండ్ కంప్యూటర్ లిటరసీ, ఇక్కడ మీకు కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి, సర్టిఫికేషన్ చేసి ఉంటే మీకు యాడ్ అడ్వాంటేజ్ ఉంటుంది ఇక్కడ. సో ఇక్కడ పీజీ డిప్లొమా అండ్ PGDCA చేసి ఉండాలి, లేదా మీరు ఆపరేటింగ్ అండ్ వర్కింగ్ నాలెడ్జ్ ఇన్ కంప్యూటర్ సిస్టమ్ ఇస్ మ్యాండేటరీ. క్యాండిడేట్ షుడ్ హ్యావ్ సర్టిఫికేట్ లేదా డిప్లొమా లేదా డిగ్రీ ఇన్ కంప్యూటర్ ఆపరేషన్స్ లాంగ్వేజ్, షుడ్ హ్యావ్ స్టడీడ్ కంప్యూటర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ as one of the subjects in high school లేదా కాలేజ్ ఆర్ ఇన్స్టిట్యూట్. సో మీ డిగ్రీలో ఒక సబ్జెక్ట్ కంప్యూటర్ ఉంటుంది కాబట్టి ఒకవేళ మీ డిగ్రీలో మీరు చూస్ చేసుకున్న సబ్జెక్ట్లో కంప్యూటర్ లాంగ్వేజ్ లేకపోతే అడిషనల్గా PGDCA సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా ఉండాలి, అప్పుడే మీరు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. వర్క్ ఎక్స్పీరియన్స్ వాళ్ళు ప్రిఫర్డ్ అండ్ కంప్యూటర్ స్కిల్స్ ఆర్ ప్రిఫర్డ్. ఇక్కడ ఏజ్ కట్ ఆఫ్ డేట్ 21 to 28 years. అండ్ ఇక్కడ సో దిస్ పర్టికులర్ సో ఇక్కడ సెలెక్షన్ ప్రొసీజర్ వచ్చేసి జూనియర్ అసిస్టెంట్ ఈ వేకెన్సీస్కి ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఫాలోడ్ బై ఇంటర్వ్యూ. సో ఆన్లైన్ ఎగ్జామినేషన్ వచ్చేసి టోటల్గా 120 minutesలో ఉంటుంది, 120 minutes. సో 120 minutesలో ఈ 200 questions ఉంటాయి. 200 questionస్కి 200 marks ఉంటాయి. టోటల్గా 5 sectionsగా డివైడ్ చేయడం జరిగింది. 5 sectionsలో ఇంగ్లీష్ లాంగ్వేజ్, ఇంకా సో ఇంగ్లీష్ లాంగ్వేజ్ 40 questions 40 marks, అండ్ లాజికల్ రీజనింగ్ 40 questions 40 marks, general awareness 40 questions 40 marks, numerical ability 40 questions 40 marks, computer skill 40 questions 40 marks, and 200 questions 200 marks. సో ఇక్కడ ఈ లాంగ్వేజ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఓన్లీ ఇంగ్లీష్లో మాత్రమే ఉంటుంది. సో ఇక్కడ ద ఆన్లైన్ ఎగ్జామినేషన్ విల్ బి ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఓన్లీ. అండ్ నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది. ఫర్ ఈచ్ రాంగ్ ఆన్సర్ 0.25 marks అనేది డిడక్ట్ అవ్వడం జరుగుతుంది ఫర్ ఈచ్ రాంగ్ ఆన్సర్. సో ఇక్కడ ఫాలోడ్ బై సో డిపెండింగ్ అపాన్ ద నెంబర్ ఆఫ్ వేకెన్సీస్, ఓన్లీ దోస్ క్యాండిడేట్స్ హూ ర్యాంక్ సఫిషియెంట్లీ high in the order of merit will be based on respective marks in the online examination will be called for interview. సో ఇక్కడ ఫర్దర్గా మీకు ఎవరైతే మెరిట్ లిస్ట్లో ఉంటారో వారిని ఇంటర్వ్యూకి పిలవడం జరుగుతుంది. సో షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్ ఫర్ ద ఇంటర్వ్యూ విల్ బి ప్రొవిజనల్ వితౌట్ వెరిఫికేషన్. సో ఫైనల్గా ఎవరైతే ఇంటర్వ్యూలో కూడా బాగా పర్ఫామ్ చేస్తారో ద ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేయడం జరుగుతుంది బేస్డ్ అపాన్ ద ఆన్లైన్ ఎగ్జామినేషన్ ప్లస్ ఇంటర్వ్యూ. సో ఇది క్రైటీరియా. The final selection will be strictly according to the merit ranking and subject to minimum qualifying mark in the interview, followed by medical test ఉంటుంది. మీరు ఒకవేళ ఈ పోస్ట్కి అప్లై చేసుకోవాలనుకుంటే లాస్ట్ డేట్ వచ్చేసి 14/8/2024. కెరీర్ స్పేస్ LIChousing.comకి వెళ్ళేసి మీరు అప్లై చేసుకోవచ్చు. ఎన్ష్యూర్ దట్ మీకు ఈ పర్టికులర్ డాక్యుమెంట్స్ అంటే ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్, లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్, హ్యాండ్ రిటన్ డిక్లరేషన్, ఇంకా లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ కూడా ఉంటే సో ఇవన్నీ మీకు ఎన్ష్యూర్ చేసుకోండి. ఒక ఫోల్డర్లో పెట్టుకొని ఫాస్ట్గా అప్లై చేసేటప్పుడు ఇవన్నీ మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది.
సో హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ మాత్రం ఐ hereby certify that declare that all the information submitted by me in the application form is correct, true and valid. I will present the supporting documents యాజ్ అండ్ వెన్ రిక్వైర్డ్ అనేది మీరు రిటర్న్ హ్యాండ్లో అంటే మామూలుగా రాసి స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు నా ఛానల్ ఫస్ట్ టైం వచ్చినట్లయితే రీసెంట్గా మన ఛానల్లో జాబ్ అలర్ట్ ప్లేలిస్ట్లో డిఫరెంట్ జాబ్ అప్డేట్స్ అనేది అప్డేట్ చేయడం జరిగింది. సో ప్రప్రథమంగా లాస్ట్ 1 వీక్లో వచ్చిన జాబ్ నోటిఫికేషన్స్ నేను చదువుతూ ఉంటాను. అండ్ ఇక్కడ హైదరాబాద్లో చాలా రిక్రూట్మెంట్ నోటిఫికేషన్స్ వచ్చాయండి రీసెంట్గా, అరౌండ్ 5 to 6 రిక్రూట్మెంట్. దాంట్లో IME రిక్రూట్మెంట్, ఇంకా UCSL రిక్రూట్మెంట్, ICMR రిక్రూట్మెంట్, ఎయిమ్స్ రిక్రూట్మెంట్, గేల్ రిక్రూట్మెంట్, అమెజాన్లో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ కూడా రీసెంట్గా జియో AI అసోసియేట్ అనే జాబ్ రోల్ కూడా ఓపెన్ అయింది. ఆ జాబ్ డీటెయిల్స్ కూడా మన ప్లేలిస్ట్లో ఉన్నాయి. అమెజాన్ రిక్రూట్మెంట్, KV రిక్రూట్మెంట్, ICAR రిక్రూట్మెంట్, బాల్మర్ లారీ రిక్రూట్మెంట్, BCL రిక్రూట్మెంట్, NCCBM, TIFR, HUDCO, ఇంకా NTPC, ECIL హైదరాబాద్లో రిక్రూట్మెంట్ నోటిఫికేషన్, నాబార్డ్ రిక్రూట్మెంట్, ARCI రిక్రూట్మెంట్, ఇవన్నీ వచ్చేసి జాబ్ అలర్ట్ ప్లేలిస్ట్లో ఉంటాయి. సో జాబ్ అలర్ట్ ప్లేలిస్ట్ అనేది ఫస్ట్ పిన్ కామెంట్లో ఇచ్చాను, అండ్ ఈ పర్టికులర్ నోటిఫికేషన్ కూడా ఫస్ట్ పిన్ కామెంట్లో ఇచ్చాను. అండ్ కమింగ్ బ్యాక్ టు దిస్ అప్లికేషన్ ఫీ క్రైటీరియా వచ్చేసి ఈ పోస్ట్కి అప్లై చేసుకోవాలనుకుంటే అప్లికేషన్ ఫీ క్రైటీరియా 800 రూపీస్ అండి. అండ్ సో ఇక్కడ అప్లికేషన్ ఫీ ఈజ్ అప్లికబుల్ టు ద ఆల్ క్యాండిడేట్స్ అండ్ నాన్ రిఫండబుల్. సో అందరికీ అప్లికేషన్ ఫీ ఉంది. అండ్ లాస్ట్ టు అప్లై వచ్చేసి 14/8/2024. అండ్ ఇక్కడ మీరు అఫీషియల్ వెబ్సైట్ LIC వెబ్సైట్కి వెళ్ళేసి కెరీర్స్ పై క్లిక్ చేయగానే జాబ్ ఆపర్చునిటీస్ అనే పేజ్ ఉంటుంది. దాంట్లో హెడ్డింగ్ ఉంటుంది రిక్రూట్మెంట్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ జూనియర్ అసిస్టెంట్. అక్కడ క్లిక్ చేసి మీరు ఆన్లైన్ అప్లికేషన్ అప్లై చేయాల్సి ఉంటుంది. అండ్ రిజిస్టర్ చేసే ముందు క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్, అన్ని డీటెయిల్స్ ఫిల్ చేశాక మీకు రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఆంధ్రప్రదేశ్ యాజ్ వెల్ యాజ్ తెలంగాణలో ఉన్నాయి కాబట్టి మీరు ఆ పర్టికులర్ స్టేట్కి చెందిన వారైతే మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేది ఇంకా ఆన్లైన్ ఎగ్జామినేషన్ డేట్ అనేది, సో ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చేసి విశాఖపట్నం, గుంటూరు, విజయవాడ, రాజమండ్రి, విజయనగరం, శ్రీకాకుళం, తిరుపతి, నెల్లూరు, కర్నూలు, కడప. తెలంగాణలో అయితే హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, సికింద్రాబాద్ కూడా ఇచ్చారు. సో ఇవి నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఎగ్జామినేషన్ సెంటర్స్. ఇంటర్వ్యూ మాత్రం అఫీషియల్ వెబ్సైట్లో, సో మీకు అడ్మిట్ కార్డ్లో ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో వారికి పంపడం జరుగుతుంది ఇంటర్వ్యూ డేట్. అండ్ లాస్ట్ డేట్ అప్లై వచ్చేసి 14th of August 2024 అండి. సో 14th of August అనేది లాస్ట్ డేట్ అప్లై. మీరు నా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే జాబ్ అలర్ట్ ప్లేలిస్ట్ చూడండి. అండ్ ఈ పర్టికులర్ నోటిఫికేషన్ లింక్ వచ్చేసి నేను ఫస్ట్ పిన్ కామెంట్లో ఇచ్చాను, దాని నుంచి మీరు అప్లై చేసుకోవచ్చు. థ్యాంక్ యూ, హ్యావ్ వండర్ఫుల్ డే.